గుర్తుండిపోతారు. అంతేకాదు ఒక జీవితకాలం వాళ్ళు ఒక వర్గానికో, ఒక సమూహానికో, లేకపోతే ఒక కంపెనీకో, ఒక పార్టీకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో నాయకులుగా, పాలకులుగా ఉండిపోతారు. అలా సుదీర్ఘకాలం పాలకులుగా ఉండిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా అరుదుగా మనం చూస్తాం. అంటే వాళ్ళలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉంటుందా, లేక వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని అనుకున్నారో, వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని ఆచరించారో, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఎలాంటి డీవియేషన్స్, ఎలాంటి బలహీనతలు, లేకపోతే అటు ఇటు బెసకకుండా ఆ సిద్ధాంతాన్ని రుజుమార్గంలో వెళ్ళే వాళ్ళు అలా నిలబడిపోతారు. అయితే అలా వెళ్ళినంత మాత్రాన సరిపోదు. తను సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టుగానే తను నమ్మిన సిద్ధాంతం వైపు జనాన్ని తీసుకువెళ్ళగలగాలి. తను ఎవరినైతే జనం మీద ఆధారపడ్డాడో ఆ జనాన్ని కూడా తనతో సిద్ధాంతంతో ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు. ఆ వ్యక్తి నాయకుడిగా చిరకాలం ఉండిపోగలుగుతాడు. ఈ దేశంలో అలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఇది ఆయనకి ఎలా సాధ్యమైంది, అసలు ఏంటి ఈ సందర్భం ఏంటి? 8932వ రోజు ఇవాళ ఆయన ఒక ప్రభుత్వాధినేతగా 8932వ రోజు అంటే 24.5 సంవత్సరాలు సుమారుగా వితౌట్ ఎనీ బ్రేక్ ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రభుత్వ అధినేతగానే ఆయన ఉన్నాడు. ఇది ఒక అన్స్టాపబుల్ రికార్డ్ భారతదేశంలో. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆయన 8930 రోజులు ఉన్నారు ముఖ్యమంత్రిగా, అంటే ఒక ప్రభుత్వ అధినేతగా. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఆ రికార్డుని అధిగమించి పదవిలో ఉన్నారు. ఇంకా చాలా కాలం కూడా ఉంటారనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళు మినిమం ప్రధానమంత్రిగా ఉంటారనే అంచనాలు ఉన్నాయి. భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారిది ఇప్పటివరకు రికార్డ్ 17 సంవత్సరాలు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ప్రధానమంత్రిగా. ఈ టర్మ్ కూడా అయిపోతే 15 ఏళ్ళు అవుతుంది. బహుశా ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డును కూడా, అంటే ప్రధానమంత్రిగా వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ అవుతారు అనే ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ వైపు నుంచి వినిపిస్తూ ఉంటాయి. సరే, అది ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అయితే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో అక్టోబర్ 7వ తేదీన ఆయన గుజరాత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు వెనుదిరిగి చూడాల. ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి. ఒక నాయకుడికి ఇది అంత ఈజీగా వచ్చే పదవి కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. పైగా భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే, లేకపోతే రకరకాల సమాజాలు, రకరకాల భావజాలాలు ఉన్న ఈ దేశంలో అందరినీ కలిపి అలా ముందుకు తీసుకెళ్ళడం, తనతో తీసుకెళ్ళడం, వాళ్ళతో శబాష్ అనిపించుకుంటూ కంటిన్యూస్గా ఎన్నికై ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు. పైగా మోదీ గారి ట్రాక్ చూస్తే ఆయన మీద చాలా వివాదాలు ఉన్నాయి, లేవని మనం అనడానికి లేదు. కాకపోతే మెజారిటీ డెమోక్రసీ. ఆయన అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ఆధిక్యతను ప్రదర్శించారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆధిక్యత ఆయనకు వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చారు. 40%, 45% వ్యతిరేకత ఉంటుంది, కానీ ఎక్కువ మెజారిటీ ఎవరుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇక్కడ నరేంద్ర మోదీ
వివాదాలు ఎలాంటి వివాదాల్లో ఆయన కూరుకున్నారు అంటే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఇంకా చెప్పాలంటే కరుడుగట్టిన హిందుత్వవాది. ఇందులో ఎలాంటి శషబిషలకి అవకాశం లేదు. ఆయన ఎప్పుడు నేను హిందుత్వవాదిని కాదు, అంత కరుడుగట్టినవాడు కాదు అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. ఎందుకంటే హిందూ ధర్మం అనేది నెగిటివ్ ఇది ఉన్న ధర్మం కాదు, అది అందరినీ కలుపుకుపోయే ధర్మం. అది అన్ని మతాల సమారాధన హిందుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ పరిస్థితుల్లో అంత కరుడుగట్టిన హిందుత్వవాదిగా ఉండి గోద్రా అల్లర్ల లాంటి ఒక దారుణమైన ఘటన జరగడం, ఆ దారుణమైన ఘటన మోదీ వల్ల, అమిత్ షా వల్లే జరిగింది, మోదీయే కారణం దానికనే చర్చ జరగడం ఈ దేశంలో. అయినా కూడా ఈ దేశ ప్రజలు ఆయనకే బ్రహ్మరథం పట్టడం, ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన మీద భిన్న స్వరాలు, వ్యతిరేక స్వరాలు వినిపిస్తూ ఉండడం భారీ ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయినా ఆయన నమ్ముకున్న హిందుత్వ ధర్మమో లేకపోతే ఆయన నమ్ముకున్న ఆర్ఎస్ఎస్ భావజాలమో ఆయన వదలకుండా ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రజల్ని ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉన్నాడు. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముకున్న కొన్ని అంశాలని ఇంకా చెప్పాలి అంటే చాలా సంవత్సరాల నుంచి, పదుల సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల నుంచి ఎటు తేలకుండా అలా మరుగున పడి ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, అది కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, లేకపోతే అయోధ్య రామ మందిరం, ఏనాటి కళ అయోధ్యలో రాముడి గుడి కట్టుకోవాలనే అది ఏనాటిది, అది మోదీ హయాంలోనే అది ఆ కళ, హిందువుల కళ నెరవేరడం కావచ్చు. రాముని ఆలయం కట్టడం ఎంత ఇదో అంత పెద్ద వివాదానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. అఫ్కోర్స్ కోర్టు ద్వారా పెట్టుండొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఆ ఇనిషియేషన్ లేకపోతే అది కోర్టులో కూడా అంత ఈజీ కాదు. సో ఇలాంటివి ఎన్నో, దాంతోపాటు పౌరసత్వ చట్ట సవరణ ఇది తీసుకురావడము సిఐఏనే, తర్వాత ఇప్పుడు ఓట్ల సవరణ ఎస్ఐఆర్ మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి పౌర స్మృతి అనే దాని మీద కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ లేదా హిందువులు ఎప్పటి నుంచో కోరుకున్న చాలా వాటిని మోదీ తన హయాంలో నెరవేర్చగలిగారు. ఇవేనా అంటే కాదు, ఇంకా చాలా వచ్చి రావడంతోనే నోటుబందీ అన్నారు. దాని మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ ఆయన ఆ దఫా మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. సో ఈ రకంగా ఆయన తనను తాను నడిపించుకుంటూ వెళ్తూ భారతదేశాన్ని ఒక దశలో విశ్వగురు అనే స్థాయికి తీసుకెళ్లారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారత్ని చాలా ఉన్నతంగా చూస్తున్నాయి. సరే, అందులో ఆర్థిక పరంగా, విదేశీ సంబంధాల పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు రావచ్చు. రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చినప్పుడు మోదీ ప్రధాని అయ్యే నాటికి 74-75 రూపాయలు ఉన్నది, ఇవాళ 93-94 రూపాయలకు వచ్చి ఉండొచ్చు. దానికి కారణాలు ఎన్నైనా అంతర్జాతీయ మార్కెట్ వల్ల వస్తే కారణాలు చాలా ఉండొచ్చు. కానీ అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పోతున్న నరేంద్ర మోదీ దేశంలో ప్రతిపక్షం అనే మాటకు అవకాశం లేకుండా చేశారు. ప్రతిపక్షాలని చెల్లాచెదురు చేశారు. మేము కూటమి కట్టి ఈ మోదీని దించేస్తామని మాట్లాడిన ప్రతిపక్షాలకి కూటమి అనేదే లేకుండా చేశారు. అంటే ఇది రాజకీయం, తప్పదు. సిద్ధాంతాన్ని నమ్ముకుంటే సరిపోదు, సిద్ధాంతంతో పాటు రాజకీయం కూడా చేయాలి. అప్పుడే అది రాజనీతిజ్ఞత అనిపించుకుంటుంది. ప్రజల మెప్పు పొందే రాజనీతిని ప్రదర్శించాలి. ఇవన్నీ చేస్తూ నరేంద్ర మోదీ ముందుకెళ్తున్న సందర్భంగా ఈ 8,932 రోజు ఇవాళ నరేంద్ర మోదీకి ఎలా ఇలాంటి అప్రతిహతమైన విజయ పరంపర సొంతం చేసుకుంటున్నారు అనేది చర్చించుద్దాం. చర్చలో మనతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా